తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ శివ, బాగున్నా? చాలా బాగున్నాను యాక్చువల్లీ. మళ్ళీ చెప్పుంటే రెడీ అయ్యి వచ్చేదాన్ని కదా, నువ్వు సడన్ గా వచ్చేసి కెమెరా పెట్టేసి మొత్తం చూడెట్లున్నాను. లేదు ఇలా అయినా బాగానే ఉంది. ఎలా ఉన్నా బాగుంటుంది అంటే థ్యాంక్ యూ. నేర్చేసుకున్నావు అసలు? లేదు చిన్నవే రెండు ముక్కలు, దాని మించి ఏమైనా అడిగితే నాకు రాదు. కాదు అది పోదా పిచ్చి, కొరియన్ పిచ్చి ఎందుకు? అప్పుడు రియాలిటీ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూపిస్తున్నారు. మాకు ఈ డెల్యూషన్ లో బతకడం హ్యాపీ. రియాలిటీలోకి వెళ్ళి కొత్త వాళ్ళని ఎందుకు తెచ్చుకోవడం, వేరే వాళ్ళు నచ్చుకుండడానికి ఈ రియాలిటీ కాకుండా ఈ డెల్యూషన్ లో బతికేస్తే పోలే. అర్థం కాలే. యూజువలీ ఆ రియాలిటీని ఎస్కేప్ అవ్వడానికి డెల్యూషన్ లో బతుకుతున్నాం. ఓకే, యా. రియాలిటీ ఎట్లున్నా పోనీ అండి, అది నిజంగా వస్తారేంటి నా దగ్గరికి? కొరియన్స్ రారు కదా. అంటే ఈ రియాలిటీ నీకు నచ్చట్లేదు అంటున్నావు? నో. ఎందుకు? ఏం ఎఫెక్ట్ అయ్యో? ఏం లేదు, ఇంట్రెస్ట్ లేదు అంతే. అదే ఎందుకు? ఒక కారణం ఉంటుంది, ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు ఇష్టం ఉన్నదంటే ఏవో కొన్ని కారణాలు ఏదైనా చెప్పొచ్చు, చాలా ఉంటాయి. కానీ ఇష్టం లేదంటే ఒక బలమైన కారణం ఉంటుంది, అది ఏంటి అని. ఇష్టం ఉండడానికి కారణాలు ఎట్లా ఉండవు, ఇష్టం లేకపోవడానికి కూడా కారణాలు ఉండవు. ఉంటాయి, బోల్డ్ ఉంటాయి. ఏమో ఆ భయం అదొకటి. ఎందుకులే, ఆల్రెడీ చాలా హెడ్ఏక్స్ ఉన్నాయి, కొత్త హెడ్ఏక్ ఎందుకని. అంతేనా? అంతే. తీర్చావా లిప్స్? ఎప్పుడో. న్యాచురల్ అండి, న్యాచురల్. ఇప్పుడు మళ్ళీ చిన్నగా అయిపోయావు. ఒరిజినల్ ఫేస్ ఇది. ఏ సినిమాలు ట్రై చేయట్లేదా? మరి చేస్తున్నా సినిమా చేస్తున్నావా? వావ్, కంగ్రాచులేషన్స్. కాదు యాక్చువల్లీ శ్రీ సత్య సడన్గా ఇలా ఫ్రేమ్లోకి వస్తావు, ఒక షో సడన్గా మాయమైపోతావు, మళ్ళీ ఎక్కడో ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కడో ఏదో ఒక టూర్లోనే కనపడతావు, లేకపోతే లేదు. అసలు ఒక ప్లానింగ్ ప్రకారంగా వెళ్తున్నావా నీ జర్నీని ఇండస్ట్రీ? ఎందుకు? ఏం నచ్చితే అది చేస్తా. వచ్చిన ప్రతిదీ చేయను అలా అని చెప్పి చేయకుండా కూడా ఉండను. సో వచ్చిన వాటిలో ఫిల్టర్ చేసుకొని నాకు ఏం నచ్చుతుందో అది మాత్రమే చేస్తాను. అందుకే అప్పుడప్పుడు అలా వచ్చి అలా వెళ్ళిపోతాను. బేబీ జోడి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? డాన్స్ షో చేసి నేను కూడా 1.5 year అవుతుంది కదా. అవును, సూపర్ జోడి చేసావు. మళ్ళీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. తినడం ఆపితే ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. లేదు అది ఆపు, అది అవ్వదమ్మా. సినిమాల సైడు నార్మల్గా చాలామంది ఇప్పుడు ఎక్కువ మంది ఆర్టిస్టులు అయిపోతున్నారు, ఎక్కువ మంది ఇది వస్తున్నారు. కొంచెం నీకు ఇబ్బంది అవ్వట్లేదు వాటి వల్ల? ఏమంటున్నారు, ఏమవుతుంది నీకు ప్రాబ్లం? ఏమవుతుందంటే ఇది అందరికీ అవుతుందో లేదో నాకు తెలియదు, బట్ టెలివిజన్లో చేస్తే చాలా మంది దేర్ నాట్, ఐ మీన్ వద్దు టెలివిజన్లో ఉంది అమ్మాయి, సో అది కొంచెం ఇబ్బంది అవుతుంది. అంతేనా? లేకపోతే సీరియల్స్ చేసావు కదా బిఫోర్? సీరియల్స్ నేను మానేసి 3.5-4 years అవుతుంది. ఆల్మోస్ట్ మోర్ దెన్ 3.5-4 years. బట్ ఇది వరకు నాకు ఇది ఒక రీజన్ చెప్పేవాళ్ళు సీరియల్స్ అని చెప్పి. ఇప్పుడు నేను చేసి చాలా ఇయర్స్ అవుతుంది కాబట్టి సీరియల్స్ అని చెప్పట్లేదు, కానీ టెలివిజన్ అని చెప్తున్నాను. టెలివిజన్ అని చెప్తాను. అంటే నీకు యాక్చువల్లీ అభిమానులు ఎక్కువ టెలివిజన్ అభిమానులు అయితే ఏముంది, సినిమా అభిమానులు అయితే ఏముంది, ఏదైనా అభిమానులే కదా. అది ఓన్లీ చెప్పుకోవడానికి ఒక రీజన్ అయినా అనిపించలేదా నీకు ఎప్పుడు? అనుకుంటా, అంటే డైరెక్ట్ గా నో చెప్పలేక అట్లా చెప్తున్నారేమో తెలీదు. బట్ వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు కరెక్ట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఎవరైనా ఫ్రెష్ ఫేస్ చూడాలనుకుంటున్నారు. మేమేంటి టెలివిజన్ ఆడియన్స్ తో ఆల్రెడీ మేము కనెక్ట్ అయిపోయి ఉన్నాము. స్క్రీన్ మీద చూసేటప్పటికి ఆ ఫ్రెష్నెస్ ఉండదేమో అని చెప్పి వాళ్ళ సైడ్ నుంచి కూడా కరెక్టే ఏంటి. బట్ టెలివిజన్ వదలలేను, బికాస్ అసలు నా లైఫ్ స్టార్ట్ అయింది టెలివిజన్ నుంచి. సో దిస్ విల్ ఆల్వేస్ బీ మై ఫర్ ఎవర్. ఓకే, సీరియల్స్ ఎందుకు వెళ్ళాలని అనిపించలేదు? వెళ్తా ఒక 2-3 years తో వెళ్తా. కానీ నాకు ఫేస్ ఇక్కడ ఏమైనా చేయించుకున్నావా? ఏం లేదు, ఇది నా ఒరిజినల్ ఫేస్. అంతేనా? చిన్న ఇది చేయించలే కదా, ఇలా వచ్చింది. అప్పుడు కావాలంటే నువ్వు 1.5 year బ్యాక్ తీసుకుని చూడు, ఆ ఫేస్ ఈ ఫేస్ చూడు, ఈ ఫేస్ ఇది నా ఒరిజినల్ ఫేస్. ఓకే, సూపర్. రీసెంట్ ఒక ట్రెండింగ్ టాపిక్ శ్రీ సత్య యష్మి లైవ్ టాపిక్. ఫుల్గా అసలు ఎంత ట్రోల్ చేశారంటే నిన్ను. అంటే శ్రీ సత్య మాట్లాడిందంటే ఒక ట్రోల్. అసలు బేసిక్గా జనాలు ఏమైపోయిందంటే నేను ఏం మాట్లాడాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నవ్వే. నా నవ్వులో అంత అర్థం ఉండిందని చెప్పి నాకు కూడా తెలియదు. అసలు టాపిక్ ఎందుకు వచ్చింది? యూజువల్గా నేను ఫస్ట్ నుంచి నేను ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తున్నా, యాజ్ ఎవ్రీబడి నో. బట్ అప్పుడే చాలా అబ్యూస్ మెసేజెస్ అండ్ కమెంట్స్ వస్తున్నాయి. ఎంత అబ్యూస్ అంటే సర్లే లైట్లే, పిఆర్లు ఉంటారు కదా, పెయిడ్ కమెంట్స్ అని వదిలేసా నేను. తర్వాత కొంచెం ఎక్స్టెండ్ అయినప్పుడు నేను యష్మి ఒక వీడియో చేయడం జరిగింది.
స్కూల్లో ఊరికి అందరూ, నేననే కాదు చాలా మంది చేశారు అది. అవును అవును బట్ మేమంతా వైరల్ అవుతాం అని మాకు తెలియదు. ఆ, అది అయిన తర్వాత మళ్ళీ అయిపోయింది. అది అబ్యూస్ ఎక్కువైపోతుంది. శ్రీజ రీఎంట్రీ అప్పుడు నాకు తన రీఎంట్రీ నచ్చింది. ఉమ్, తన దాని కింద కమెంట్ పెట్టా, ఫైర్ సింబల్, దానికి తిట్టారు. ఉమ్, ఇంకా ప్రతిదాన్ని తిడుతుంటే అది ఒక లైన్ వరకు మీరు ఎంతైనా మాట్లాడుకోండి, ఐ విల్ నాట్ కేర్. లైన్ ఎక్స్టెండ్ అయిపోయి ఫ్యామిలీని తిడుతున్నారు, అంతెందుకు? ఇఫ్ వాళ్ళు నీకు డబ్బులు పే చేస్తుంటే ఎంత చేస్తారో అంతే చేయండి. బట్ ఎక్స్టెండ్కి వెళ్ళిపోతే మేము ఎందుకు ఊరుకుంటాము? ఆ రోజు లైవ్కి రావడానికి కారణం కూడా నా దగ్గర ప్రూఫ్స్ నీకు చూపిస్తాను. అసలు ఎన్ని చెత్త కమెంట్లు అంటే అన్ని చెత్త కమెంట్లు, దానికి లైవ్కి వచ్చాం. ఓకే. అండ్ లైవ్ మొత్తం కొంతమంది ఏం చేశారంటే ఓన్లీ ఆ బిట్ వరకే కట్ చేసి ముందర వెనక మళ్ళీ కట్ చేస్తారు. ఆ లైవ్ వీడియో అంతా ఉంది. కంప్లైంట్ చేసాము, ఎఫ్ఐఆర్ అయింది, అన్నీ అవుతున్నాయి. ఓకే, దాన్ని ఎక్స్పెక్టెడ్ గా మాట్లాడాల్సి వచ్చింది. అంతే. అసలు లైవ్ వచ్చింది ఆన్లైన్ అబ్యూస్ గురించి మాట్లాడడానికి. మీరు పిఆర్ గా చేస్తున్నప్పుడు మీ పిఆర్ వర్క్ మీరు చేసుకోండి. చాలా ఎక్స్టెండ్ అయిపోతున్నారు. మేము ఆ లైవ్ లో కూడా చెప్పాము, నేను క్లియర్ గా చెప్పా, నేను ఇమాన్యుయల్ సపోర్ట్ చేసుకున్నా, మనము వెనక్కి వెళ్ళిపెడతాను. ఆబ్వియస్లీ అప్పటికే 2 days ఫినాలే ముందు వెనక్కి వెళ్ళిపోయాడు. వి ఫెయిల్ టు సపోర్ట్ అండ్ ఎంటర్టైనర్. నా అబ్యూస్ తీసుకోలేకపోతున్నాను, అందుకే కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పాను. ఓకే, క్లియర్ గా మెన్షన్ చేశా. మిమ్మల్ని కళ్యాణ్ పడాలా అన్ఫాలో కొట్టినట్టున్నాడు. సి ఇట్ ఇస్ అప్ టు దెమ్. ఫాలో అన్ఫాలో ఇవన్నీ నిబ్బి పనులు. ఇన్స్టాగ్రామ్ ఫాలో చేస్తే ఏంటి, అన్ఫాలో చేస్తే ఏంటి? కానీ ఫాలో అయ్యారు కదా, ఎందుకు సడన్ గా? మరి తనకేమైంది? సి ఎవ్రీబడి హ్యాస్ ద పర్సనల్ ఒపీనియన్ ఆర్ పర్సనల్ ఇంట్రెస్ట్. నాకు అసలు తను ఎవరో తెలియదు, నేను అసలు ఎప్పుడు బయట కూడా చూడలేదు. నాకు అక్కడ ఉన్న వాళ్ళలో డిజర్వింగ్ కొంచెం తను అనిపించాడు కాబట్టి నేను అప్పుడు కూడా మీకు ఎవరికి నచ్చితే ఓటేయండి, మేము మాత్రం కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాం అన్నాం. మేము వృద్ధలా, మీరు వీళ్ళకే ఓటేయండి అని మేము వృద్ధలా లైవ్. ఫ్యామిలీ టాపిక్ వచ్చింది. అమ్మగారు ఎలా ఉన్నారు? బాగున్నారా? అంత హ్యాపీ? డాడీ అంతా అందరు బాగున్నారా? జిమ్కి వెళ్తున్నావా? ఫిట్నెస్ ఏమన్నా? అంటే ఇంతకు వెయిట్ లాస్ అన్నావు కదా, డాన్స్ వల్ల. ఆల్రెడీ సూపర్ సిటీ విన్నర్ అయ్యావు కదా, ఇప్పుడు ఇది విన్నర్ అవుతానని అనుకుంటున్నావు బీబీ జోడి? ఎందుకంటే కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, మాస్టర్స్ ఉన్నారు. అమర్దీప్ ఆల్రెడీ నీతోనే డాన్స్ విన్నర్, నైనిక డాన్స్, మానస్ ఉన్నాడు, సృష్టి డాన్స్. డాన్సెస్ తో ఇచ్చాడు. ఏం నీకు ఇష్యూ ఉండట్లేదా? అడిగి ఇష్యూ చేయలేదా? నేను వేరే షో చేసినప్పుడు నేను సంకేత్తో చేసా. అది ఎంత కష్టం. ఒక ఆర్టిస్ట్ తో చేయడం వేరు, ఒక కొరియోగ్రాఫర్ తో చేయడం వేరు. చాలా కష్టం. ఇప్పుడు మనం ఆర్టిస్ట్ తో చేయడం కన్నా కొరియోగ్రాఫర్ తో ఇంకా 2 times ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. అందరికి కొరియోగ్రాఫర్ ఇచ్చారు ఈజీ అనుకుంటారు, కానీ అదే ఇంకా చాలా టఫ్. చాలా చాలా టఫ్. నేను చేశాను కాబట్టి నాకు తెలుసు. జడ్జెస్ ఎలా ఉన్నారు? ఓకేనా మీకు అందరికి? కానీ బీబీ జోడి 1 కన్నా బీబీ జోడి 2 చాలా స్ట్రిక్ట్ ఉన్నారు జడ్జెస్. అన్ని పిన్ టు పిన్ చూస్తున్నారు, పిన్ టు పిన్. శేఖర్ మాస్టర్ గురించి తెలిసిందే, ఆయన పిన్ టు పిన్ ఫస్ట్ నుంచి చూస్తారు. నేను సదా గారి నుంచి శ్రీదేవి గారి నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, పిన్ టు పిన్ చూస్తారండి. శ్రీదేవి గారితో ఆల్రెడీ చేశాను. ఆ ప్రాబ్లం ఏంటంటే సూపర్ జోడీలో ఉన్న సత్యం చూసి ఇక్కడ ఫస్ట్ టైం మనం మొత్తం మాస్ బీట్ చేయం కదా, ఇట్లా వెళ్తాం కదా. స్టార్టింగ్ మేము ఒక స్లో సాంగ్ చేసామా, ఇది మీ లెవెల్ కాదు అని చెప్పి మొత్తం లీస్ట్ లో పడేసారు మమ్మల్ని. అవునా? లీస్ట్ వచ్చాం మేము. అసలు సత్య మాస్టర్ తో సంకేత్తో చేసింది. నా పేరు కూడా ఇంపార్టెంటే కదా, తను కూడా అంత చేయాలి కదా. ఇప్పుడు నేను ఒక్కదాన్ని చేస్తే అవ్వదు, అది ఇంకా మైనస్ మార్క్స్ వేసేస్తారు. అర్జున్ అసలు ఎనర్జీ కనబడట్లేదని. సో నేను అర్జున్ కి మ్యాచ్ అయ్యేలా చేస్తున్నాం, కానీ అదంత గ్రాండ్ కనిపించట్లేదు. అసలు నువ్వు అర్జున్ ఏంటబ్బా జనాలకు అర్థం కాదు. ఏం లేదు, తిట్టుకుంటారు, మళ్ళీ మీరే కలుస్తారు, మీరు వీడియోస్ చేసుకుంటారు. ఒక్కొక్కసారి కనే కనిపించారు ఫ్రేమ్ లో, ఒకసారి అయితే జోడీగా చేసేస్తారు. ఇదే కదా ఫస్ట్ జోడీ కదా. ఎందుకు యాక్సెప్ట్ చేయడం? ఇట్ ఈస్ ఆల్ అబౌట్ నాకు ఇప్పుడు నాకు కొంచెం ఫ్రీ టైం ఉంది కదా అని చెప్పి నాకు డాన్స్, ఐ స్టార్టెడ్ లైకింగ్ డాన్స్ సో మచ్. సో సరే ఒప్పుకుందాము అని అనుకున్నా. ఫస్ట్ నా పేరు ఎవరైనా కానీ ఫర్ మీ నేను చేసే వర్క్ ఇస్ ఇంపార్టెంట్. అది అర్జున్ అన్న కానీ ఎవరైనా కానీ, నాకు ఫస్ట్ నుంచి అదే వర్కే, ఫ్రెండ్షిపే. సో నా వర్క్ విషయం వచ్చేటప్పటికి నేను ఐ విల్ బి వెరీ వెరీ స్ట్రిక్ట్. సో అర్జున్ అన్న డాన్స్ వచ్చే వాళ్ళని ఇవ్వండి చాలన్నా, డాన్స్ రాని వాళ్ళని వద్దు, డాన్స్ వచ్చే వాళ్ళని ఇవ్వండి అంటే లేదు మీ ఇద్దరిని అనుకుంటున్నాం మనం, కానీ నాకేం ప్రాబ్లం లేదు. ఓకే, మీ ప్రాబ్లం లేక ఇష్టంతోనే చేస్తున్నాం. ఎవరిని ఫోర్స్ఫుల్ గా చేయబీరు. అంటే నేను సత్య అనగానే బిగ్ బాస్ జోడీ కాబట్టి, బీబీ జోడీ కాబట్టి
బిగ్ బాస్లోని ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా మనకు జోడీగా వస్తే బాగుంటుంది, అంటే వీళ్ళతో చేస్తే జోడీ బాగుంటుంది కదా అని అనుకుంటారు కదా, ఆ టైప్లో. కానీ ఆల్రెడీ బిగ్ బాస్ లో మా ఇద్దరు పేర్ ఉంది కాబట్టి నాకు వేరే వాళ్ళు జోడీగా సెట్ చేయరు అర్జున్ ఉంటే. ఎందుకంటే బీబీ అన్నప్పుడు వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే నేను మధ్యలో వచ్చా, ఫినాలే తర్వాత వచ్చా. బిగ్ బాస్ ముందరే అర్జున్ లాంచ్ అయిపోయాడు కాబట్టి నన్ను ఇవ్వలేదు అనుకుంటే, లేదంటే అప్పుడే ఇచ్చిండే నాకు అర్జున్ కి. సో ఈసారి కుదిరింది అట్లా బీబీ జోడీ 2లో. సత్య ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను? చేతులు జోబులో పెట్టుకొని వెళ్ళిపోతా. అసలు ఆలోచన ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేయట్లేదు, మమ్మీకి బాగాలేదు చేసుకోవాలి, వదిలేసారు. ఇంకా వదిలేసారా? నీకు నచ్చితే ఎవరైనా చెప్పు, మేము చేస్తాము, లేదంటే చెప్పు. మరి నచ్చాలి కదా. నేను ఉన్నాను చెప్పు. నచ్చలేయో అంటే దాని మీద అసలు థాట్ రావట్లా. ఫస్ట్ సెటిల్ అవ్వాలా, ఇది ఉంటే అన్నీ ఉంటాయి. హార్ష్ ట్రూత్. ఇది సంపాదించలే ఒంటి కోట్లు వస్తాయి అనుకుంటున్నావు ఏంటి? బయట అందరూ కోట్లు వస్తాయి అంటున్నా కానీ బెబ్బే అంటే శ్రీజ్ అయితే మెయింటెనెన్స్ చూస్తే అంతే ఉంది అనుకుంటున్నా. మెయింటెనెన్స్ చేయండి అంటే ఫేస్ కదా ఏముంది, కనిపించేటప్పుడు ఫుడ్ పెడతా అంతే. నేను కొనుక్కునే బట్టలు తెలుసా, నవ్వుతారు అందరూ. నేను వేసుకునే చుడిదార్ మీషో వీటిలో పెట్టుకుంటా తెలుసా, 400-500 రూపీస్ చుడిదార్లు వేసుకుంటా. సో మనం వేసుకునే బట్టల్లో కాదు, ఎవడు వేసుకుంటున్నా అనేది ఇంపార్టెంట్. ఎంత కాస్ట్లీ చేసినా అది కాదు, మన ఫేస్ వాల్యూ. అన్ని ఫేస్ వాల్యూ ఉందన్న. లేదు నేను నిజంగా నేను బట్టలకు కూడా నాకు ఎక్కువ డబ్బులు పెట్టాలంటే బట్టలకి మనసు రాదబ్బా, నేను కొనలేను. నేను ఫస్ట్ ప్రైస్ ట్యాగ్ చూసి అయ్యయ్యో ఇంత ఎందుకు అవసరమా అని వెళ్ళిపోతా. జూడియో చేస్తావు షాపింగ్? జూడియోనా, మీషోలోనే చేస్తా, జూడియోలో చేయనా? చేస్తాను. నేను వేసుకున్న చీరలు అవన్నీ ఏ ఆన్లైన్లో 1000 బిలోనే ఉంటాయి. అంజలి ఎక్కువ కొలాబరేషన్ కాదు, షూటింగ్స్ కి అంజలి వస్తుంది, లేదా వేరే డిజైనర్స్ కొలాబ్ ఇస్తారు. కాదు నీకు ఈ తెలుపు ఫ్యాంటసీ ఏదో ఉందంట, నీకున్నదే కాక పిల్లలకు కూడా నేర్పిస్తావు అంట, చిన్నపిల్లలకి. తెలుపు ఫ్యాంటసీ అంటే వైట్గా ఉన్న, బ్రైట్గా తెల్లగా ఉన్న వాళ్ళు. నాకు చిన్నప్పుడు ఉండేది. తెల్లగా ఉన్న, సారీ నన్ను ఏమనుకోద్దు, కొంచెం నల్లగా ఉన్న వాళ్ళు నా పక్కన కూర్చొని వచ్చేదాన్ని కదా, నన్ను నల్లగా ఉన్న పక్కకు పోనేదాన్ని చిన్నప్పుడు. ఓకే, భయం అంటే వాళ్ళ కలర్ నాకు అంటుకుపోద్ది చిన్నప్పుడు. ఐ వాజ్ LKG UKG ఆ టైంలో. ఇప్పుడు కానీ ఇప్పుడు మరీ తెల్లగా ఉంటే నాకు నచ్చట్లేదు. మరి కొరియన్ అందరూ తెల్లగా. చెప్పాను కదా, ఇట్స్ జస్ట్ డెల్యూషన్. వాళ్ళు ఎట్లనో రారు కాబట్టి కొరియన్ అంటున్నాను. కానీ నా తదాస్ దేవతలు ఎవడో కానీ పంపించేస్తే ఉన్నారు కదా ఒక రూపాయి మీ ఫ్రెండ్. నా ఫ్రెండ్ మాత్రమే. అదే మరి నేను అదే అన్న, ఫ్రెండే అన్నా. మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా ఆల్రెడీ, కొరియన్ ఫ్రెండ్. అవును, మన కూడా మొత్తం ఇన్ఫ్లుయెన్సర్లు అందరికీ ఫ్రెండే కదా. నేను అందరికీ పరిచయం చేసేస్తా. బాలీవుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఫ్రెండే, ఏదో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఫాలో అవుతుంటాడు, లైవ్ లోకి వెళ్తూ ఉంటాడు. నీ వల్ల నేను కూడా ఫాలో అయ్యాను ఆయన. మొన్నే కలిసా ఢిల్లీలో. ఏమంటున్నాడు? ఏమనలేదు, వెళ్ళిపోతున్నాడు కొరియా. అవునా? నీ డాన్స్ చూడు, రమ్మనొచ్చు కదా. మేము యాక్చువల్లీ ఇక్కడ ఒక చాయ్ షాట్స్ కి అడిగి ఉండే, మీ ఇద్దరు చేస్తారని. తను కొరియన్స్ టికెట్ వేయించుకుంటా అంటే వేసుకుంటూ వచ్చి చేస్తాడు. డాన్స్ షోలు అనేది చాలా డిఫికల్ట్. దెబ్బలు తగలడం ఇది తగ్గడం చాలా ఫుల్ డ్రైన్ అయిపోతుంది. అలాంటి ఇష్యూస్ ఏమైనా అవుతున్నాయా? ఇబ్బంది పడుతున్నావా? అవుతున్నాయా? ఇంకా ప్రెసెంట్ ఇప్పుడు స్టార్టింగే కాబట్టి లాస్ట్ షో చేసినప్పుడు ఇదే హాల్లో నా ఫేస్ మొత్తం ఇక్కడ నుంచి సంకేత చేసినప్పుడు ఇక్కడ నుంచి కిందకి పడితే నా ఫేస్ ఇట్లా అయ్యి ల్యాప్టాప్ లాగా నా బాడీ అటెల్లి ఇట్ వచ్చింది. బౌన్స్. ఫినాలేకి 4-5 డేస్ ముందు 3 వీక్స్ బెడ్ రెస్ట్ ఉన్నారు, ఇంజెక్షన్స్ చేయించుకొని ఖచ్చితంగా వచ్చా. ఇప్పుడు ఓకే. ప్రెసెంట్ ఇప్పటివరకు అయితే ఏం పడలేదు, ఫ్యూచర్ లో పడతా ఫర్ షూర్. అంత హెవీగా ఏం ఉండట్లేదు కదా ఇప్పుడు. అంటే ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అంత హెవీగా చేయాల. ఫస్ట్ లవ్ సాంగ్ చేసాం, తర్వాత ఒక ప్రెగ్నెన్సీ యాక్ట్ చేసాం, దాంట్లో ఏం పెద్దగా లేదు. ఇప్పుడు ఒకటి అమ్మవారి థీమ్ చేస్తున్నాము, దాంట్లో హెవీ డాన్స్ ఉంది. అండ్ ఇప్పుడు పుష్పాది కూడా ఫుల్ హెవీ. బీబీ జోడి నార్మల్గా పాయింట్స్ ప్రకారంగా వెళ్తుంది, కంటెస్టెంట్ పాయింట్స్ ఇచ్చే ప్రకారంగా పోతుంది. అంటే ఇందులో ఒకరిని దించడానికి ఇంకా పాయింట్స్ ఇవ్వడం అలాంటివి జరుగుతాయి? జరిగింది, చెప్తాను, ఆన్ చేసుకో. చెప్పు. మాకే జరిగింది. ఫస్ట్ యాక్ట్ లో యూజువలీ ఫస్ట్ ఎపిసోడ్స్ లో మనం ఏంటి, సర్లే ఎంత తప్పులు చేసినా కూడా ఫస్ట్ ఎపిసోడ్ కదా అని వదిలేస్తాం కదా. నైని పవని వాళ్ళ యాక్ట్ లో అయితే నైని పవని పడిపోయింది, సాయి శ్రీనివాస్ మర్చిపోయాడు, ఇవన్నీ చూసినా కూడా మేము మీట్ ఇచ్చాం. సర్లే ఫస్ట్ కదా, ఫస్ట్ ఎపిసోడ్ లో అంత హెవీ కాంపిటీషన్ ఎందుకు లేని ఊరు ఇచ్చాం. మా థర్డ్ పర్ఫార్మెన్స్ మాకు 6 ఇచ్చింది. ఫస్ట్ ఎపిసోడ్ లోనే 6. దేనికి అంటే ఎనర్జీ, అర్జున్ కళ్యాణ్ ఎక్స్ప్రెషన్స్ లేవని ఇచ్చింది.
మళ్ళీ యాక్ట్ చాలా నీట్గా ఉంది, క్యూట్గా ఉంది, క్లీన్గా ఉంది. ఒక్క ఫంబుల్ అవ్వలా 6 ఇచ్చింది స్ట్రాటజీ. జడ్జెస్ ఏమనలే? జడ్జెస్ కూడా మార్క్స్ తక్కువ ఇచ్చారు. అంటే వాళ్ళకి ఒక ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు అర్జున్ కళ్యాణ్ బీబీ జోడీ 1లో టాప్ 3, నేను బీబీ జోడీలో టాప్ 4, సూపర్ జోడీలో గెలిచి శ్రీదేవి గారు దగ్గర నుంచి చూశారు. వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ ఉండిపోయి ఫస్ట్ మేము స్లో సాంగ్ చేసామని చెప్పి ఇది మీ లెవెల్ కాదు, వి నో వాట్ యువర్ లెవెల్ ఇస్ అని చెప్పి మార్క్స్ తగ్గిస్తారు. ఆ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, నీట్ ఉంది, క్యూట్ ఉంది, అసలు ఒక్క మిస్టేక్ చేయలేదు, ఏం చేయలేదు, జస్ట్ ఎనర్జీ డ్రాప్. అర్జున్ అసలు కంప్లీట్ ఎనర్జీ డ్రాప్ అయింది. బట్ ఎనర్జీ డ్రాప్ అయిన దాని పాయింట్తో పోల్చుకుంటే వేరే వాళ్ళు ఫంబుల్ అయ్యి స్టెప్పులు మర్చిపోయి ఒక లిఫ్ట్లో పడిపోయి ఇవి ఎక్కువ ఇది ఎక్కువ చెప్పు. అదేలే ఎక్కువ అది ఎగరేసి ఇలాగేసి ఇసుక ఇలా వచ్చి స్టార్టింగ్ ఎపిసోడే మీది, ఫస్ట్ ఎపిసోడే ఆ ఎపిసోడ్తో స్టార్ట్ చేసి అంత బీభత్సంగా అర్జున్ నన్ను ఎత్తుకోలేకపోతున్నాడు. అంత వెయిట్ ఉన్నావా? అవును, పెరిగా అప్పుడు. సంకేత్ నిన్ను కూడా ఎత్తుకొని ఇట్లా వేసి ఇట్లా అంటాడు. అవును కదా, నిన్ను అలాగే అర్జున్ ఎత్తుకోలేకపోతున్నాడు. అయ్యో పాపం ప్రొడక్షన్ ఫుడ్ బాగా పడినట్టుంది అర్జున్. పొట్టొచ్చింది అర్జున్. నో, ఐఎమ్ నాట్ బాడీ షేమింగ్, ఎందుకంటే నాకు కూడా పొట్టొచ్చింది కాబట్టి. ఓకే, డిస్క్లైమర్. మళ్ళీ దీని కింద కమెంట్లు వస్తాయి బాడీ షేమ్ చేస్తున్నావు నువ్వు అని. నన్ను నేనే బాడీ షేమ్ చేసుకుంటున్నా, నాకు కూడా పొట్టొచ్చింది. ఓకే, సేఫ్ కాదు, నిజంగా చెప్తున్నా. నేను వెయిట్ గెయిన్ అయ్యా. యష్మికి నీకు ఎలా పరిచయం సత్యం? నాకు యష్మి ఎప్పటి నుంచి 6-7 years నుంచి తెలుసు. కానీ మధ్యలో మీరు మాట్లాడుకోలేదు ఎందుకు? అంటే ప్రతి రిలేషన్ నువ్వు కెమెరా ముందు చూపించుకోవాలని లేదు. నేను బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే ఫస్ట్ న్యూ ఇయర్ ఎవరితో చేసుకున్నా అనుకున్నారు? యష్మితో చేసుకున్నారు. ఆ ఫొటోస్ బయటకు వచ్చినాయా? నేను యష్మిని కలుస్తూనే ఉంటాను. కానీ ఈ మధ్య వస్తున్నాయి కదా ఫొటోస్ బాగా. ఈ మధ్య మేము ఫోటోలు దిగుతున్నాం. అప్పుడు కూడా దిగాము. అప్పుడు ఎట్లా నైట్ డ్రెస్లు వేసుకొని పిచ్చి మొహాల్లాగా ఇంట్లో కూర్చున్న ఫోటోలు మేము అప్లోడ్ చేసుకోలేము కదా. అలా దిగు. అండ్ యష్మి ఇది వరకు బెంగళూరులో ఎక్కువ ఉండేది. సో మేము ఫోన్లో కాంటాక్ట్లో ఉండేవాళ్ళం. కానీ యష్మి నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్. నాకు నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి యష్మి ఫ్రెండ్ నాకు. ఓకే, ఈ మధ్య ఏమైనా ఫ్రెండ్షిప్ మారడం అలా ఏమైనా ఏమైనా జంబులు కొత్త ఫ్రెండ్స్తో తిరగడం అలా? నేను అసలు ఎవరితోనూ మాట్లాడలేదు, ఎవరితోనూ తిరగట్లేదు. ఎందుకు? జస్ట్ ఫర్ చేంజ్. అంటే మై ఆరా ఇస్ గెటింగ్ డిస్టర్బ్డ్. అంటే నేను కెరియర్ మీద కన్నా పనుల మీద కన్నా ఫోకస్ వేరే వాటి మీద ఎక్కువ అవుతుందని చెప్పి బయట తిరగడం ఇవన్నీ ఎక్కువ అయిపోతుంది. అంటే అది అలవాటు అయిపోవడం వల్ల ఇప్పుడు ఎవరికన్నా ఒక ఎంజాయ్మెంట్ అలవాటు అయిందంటే ఎంజాయ్మెంటే కావాలి, వర్క్ మీద సెకండరీ ఆప్షన్. నాకు వర్క్ సెకండరీ ఆప్షన్ వెళ్ళడం ఇష్టం లేదు. వర్క్ ఇస్ మై ప్రైమరీ. తర్వాత నువ్వు ఏదైనా చేసుకో. అంటే ఎందుకంటే స్టార్టింగ్ లో గీతుతో ఎక్కువ కనిపించేదాన్ని. ఈ మధ్య గీతుతో కనిపించడం మానేసావు. ఎందుకంటే గీతు కూడా స్టోరీలు పెట్టేది. అవును, స్టోరీలు పెట్టేది వీళ్ళందరితో తిరిగి. అసలు గీతుతో కూడా తిరగడం మానేసావు. ఏంటి చేంజ్ చేసావా? ఫ్రెండ్స్ చేంజ్ అయితే చేయలేదు. అది చెప్తున్నాను కదా, ఎంజాయ్మెంట్ ఎక్కువైపోయింది. నేను కెరియర్ మీద ఓకేలే ఆ మైండ్ సెట్ నాకే నచ్చట్లేదు. అండ్ గీతు చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఎనర్జీ కొంచెం డిఫరెంట్గా ఉండడం వల్ల ఏమో నా పర్సనల్గా నాకు సెట్ అవ్వదు అనిపించింది. గీతు స్టిల్ మై గుడ్ ఫ్రెండ్, యూ టాక్, బట్ ఐఎమ్ నాట్ హ్యాంగింగ్ అవుట్ మచ్. అంతే ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఎక్కువ. ఓకే, ఎందుకంటే వెనకమాల వాళ్ళకి దే హ్యావ్ సంబడి వాళ్ళని చూసుకున్న దానికి. నాకు నేను చూసుకోవాలి, నాతో పాటు నన్ను నమ్ముకొని ఇంకా 2 ఉన్నారు నాతో పాటు, మా మమ్మీ డాడీ. సో దిస్ ఇస్ ద టైం. ఈ ఏజ్లోనే ఏమైనా చేసుకుంటే, ఎందుకంటే ఏజ్ అయిపోయిన తర్వాత ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఇండస్ట్రీలో ఎన్ని రోజులు ఉంటాను నాకు తెలియదు. సో ఇప్పుడు నా ఎంజాయ్మెంట్ కోసం నేను మమ్మీ డాడీని తక్కువ చూసుకోవడం నాకు నచ్చదు. నేను పని చేస్తేనే నాకు డబ్బులు వస్తాయి. సో ప్రదీప్తో చాలా షోస్ చేసావు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ షోస్. అంటే ఇంకొకటి ప్రదీప్ షోలో నీకు ఒకసారి ఫేమ్ కూడా వచ్చింది, ప్రదీప్ షో కదా. మళ్ళీ ఇప్పుడు ప్రదీప్తో చేస్తున్నావు. అంటే ఎలా ఉంది? నాకెందుకు లాస్ట్ టైం శ్రీముఖి చేసినప్పుడు అంత హైప్ ఉందా అని అనిపిస్తుంది. ఏంటి అంటే మనకి శ్రీముఖి చూసి 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 అలవాటు అయిపోయింది. ఇప్పుడు అది శ్రీముఖియా ప్రదీప్ అని తీసి పక్కన పెట్టేస్తే శ్రీముఖిని చూసి అలవాటు అయిపోయింది. శ్రీముఖి ఏంటి మనకి ఈ పుల్లలు పెట్టడం ఇవన్నీ బాగా చేస్తుంది, నిజంగా బాగా చేస్తుంది. కంటెంట్ ఫ్లోలో తీసుకెళ్ళిపోద్ది శ్రీముఖి. ప్రదీప్ ఏంటి, ప్రదీప్ ఒక టైప్ ఆఫ్ జోనర్, నవ్విస్తాడు, ఒకళ్ళు హర్ట్ అవ్వకుండా చేస్తాడు. పుల్లలు పెట్టలే ఇప్పటివరకు నేను ఏ షోలో ప్రదీప్ అట్లా చేయడం చూడలేదు. సో ఈ షోలో చేస్తాడేమో చూడాలి. అది ఎందుకంటే అలవాటు అయింది మేబీ శ్రీముఖి. అండ్ ప్రదీప్ కూడా కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ వచ్చాడు. ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా అని? కొంచెం కనిపిస్తుంది కదా. అంటే అది తనలో డిఫరెన్స్ ఏం లేకపోవచ్చు, బట్ మనకి యాజ్ అన్ ఆడియన్స్గా నేను ప్రదీప్కి చాలా పెద్ద ఫ్యాన్ని. సో
అప్పుడున్న ప్రదీప్ ఇప్పుడు కనిపించట్లేదే అని ఒక చిన్నది. చిన్న డిసప్పాయింట్ ఉంది కదా ఎందుకంటే నీకు ఫ్యాన్ అంటే మాత్రం తెలుసు కదా నాకు, నీ ఫ్యాన్స్ నువ్వు ఎలా ట్రీట్ చేస్తావు. ఇన్స్టాలో బ్లాగులు పెట్టుకునేదాకా తీసుకుని వస్తావు కాబట్టి ప్రదీప్ బ్లాగ్ చేయలే కదా. లేదు, ప్రదీప్ ఇస్ గుడ్ ఫ్రెండ్. జడ్జెస్